జిమిన్ జంగ్ కారెంవి సుగా బీటీఎస్ మెంబర్స్ చూసాను. ఈయన నా సబ్స్క్రైబర్. ఇక్కడ చూడండి, ఇక్కడ నాన్ వెజ్ ఉంది, అన్ని ఫిష్ కేక్స్. బొజ్జ మీద మనం రబ్ చేస్తే కొడుకు పుడతాడు. సో ముక్కు మీద ప్రెస్ ఇలా 12 రాశి చక్రాలు ఇలా ఫాలో అవుతాము హిందూయిజం. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ద మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్ ఇన్ కొరియా. నిజంగానే వాటర్ లో కాయిన్ కరెక్ట్ గా వేస్తే మన కోరికలు నెరవేర్చి శివలింగానికి అమ్మవారికి అభిషేకాలు చేస్తాం కదా, సేమ్ క్యూట్ పప్పి. మంచి బ్యాగ్ వేసుకొని తీసుకొచ్చారు. దీంట్లో రైస్ డొనేషన్, ఇక్కడ అందరూ రైస్ డొనేట్ చేస్తుంటారు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి ఇన్ కొరియా. ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే ఇది హోటల్. సో ఇంకా సేపట్లో మేమైతే చెక్అవుట్ చేయాలి. చెక్అవుట్ చేశాక నెక్స్ట్ బుసాన్లో ఉన్న ఒక టూరిస్ట్ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. చాయ్, ఎవరైనా చాయ్ లవర్స్ ఉన్నారా? చాయ్ తాగుతున్నా పొద్దున. మనకు చాయ్ అలవాట్లేదు, బట్ ఇది అల్లం ఏసీ చేసింది 7ది, బాగుంటుంది. సో అందుకని టీ తాగుతున్నా. సో మా బీచ్ పక్కనే మాకు రూమ్ ఉంది. సో వ్యూ చూడండి ఎంత బాగుంది, బాల్కనీ నుంచి. చాలా బాగుంది కదా బీచ్. ఆల్రెడీ ఇక్కడ పిల్లలు, బుడ్డి పిల్లలు ఆడుకుంటున్నారు కూడా బీచ్లో. ఈయన నా సబ్స్క్రైబరు. సో ఇప్పుడైతే మేము చెక్అవుట్ అయితే అయిపోయినాం హోటల్. నెక్స్ట్ ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. కొరియాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ బుద్ధా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ లో, ఇది వచ్చేసి లొట్టే వరల్డ్ పార్కింగ్ ఏరియా. మేమైతే కార్ అయితే అక్కడ పార్క్ చేసాము. సో ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడైతే మనకి చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. యూజ్ చేశారు వాళ్ళు షుగర్ క్యాండీస్. అండ్ ఇక్కడ లోపలైతే కొరియన్ ప్యాన్ కేక్ అయితే అమ్ముతున్నారు. ఇక్కడైతే కాయిన్ చీజ్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయాలి. సో వెళ్ళేటప్పుడు కుదిరితే ట్రై చేస్తాను నేను. అండ్ ఇక్కడైతే చాలా హోమ్ మేడ్ షాప్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడైతే ఈ షాప్ లో మొత్తం బుద్ధకి సంబంధించినవి కీ చైన్స్ అని ఉంది. హాయ్. అండ్ ఇక్కడ చూడండి క్యూట్ కీ చైన్స్. అండ్ బుద్ధాలు చూడండి, వావ్, మా ఇంట్లో ఉన్నాయి అవి, మేము తీసుకున్నాము. అండ్ ఇలాంటివి ప్రతి బుద్ధ టెంపుల్లో ఉంది. సో ఇది చూస్తే మాత్రం ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే మనం హిందూ కల్చర్లో వాడుతూ ఉంటాం కదా నార్మల్గా ఇలాంటివి, తాయిత్తలు ఇలాంటివి. సో బుద్ధ కల్చర్లో కూడా ఉంటాయి. సో ఇక్కడ చూడండి అన్ని పూసలు. అండ్ ఇది చూడండి ఎంత క్యూట్ గా ఉంది బుద్ధ. మొత్తం అదే ఉన్నాయి, బుద్ధుడికి సంబంధించిన షాపే ఇది. అండ్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇంట్లో కట్టుకుంటారు. కొందరు బుద్ధిజం ఫాలో అయిన వాళ్ళైతే ఇవి ఫాలో అవుతారు. గంట అండ్ థ్రెడ్స్. అండ్ ఇవి చూడండి, ఓ కామ్ డౌన్ అంటుంది, కానీ ఇది మాత్రం మస్తు ఉంది, లాఫింగ్ బుద్ధ. ఇక్కడ చూడండి, ఇక్కడ నాన్ వెజ్ ఉంది, అన్ని ఫిష్ కేక్స్ ఇవన్నీ. ఇక్కడైతే కూల్ డ్రింక్స్ పెట్టారు, జ్యూసెస్ పెట్టారు. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ గేట్. అండ్ ఈ టైమింగ్ కూడా ఉంది వీటికి. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకే ఉంటుంది ఈ టెంపుల్. తర్వాత మొత్తం క్లోజ్ చేసేస్తారు. అండ్ ఇక్కడ మీరు చూస్తుంటే ఇవి మీకు తెలుసా, మన జోడియాక్ సైన్స్. మనం ఎలా 12 రాశి చక్రాలు ఎలా ఫాలో అవుతామో హిందూయిజంలో, అలానే బుద్ధిజంలో కూడా ఫాలో అవుతారు. సో ఇక్కడైతే 12 జోడియాక్ ఫిగర్స్ అయితే ఉన్నాయి. ర్యాట్, ఆక్స్, టైగర్, ర్యాబిట్, డ్రాగన్, స్నేక్, హార్స్ అన్ని ఉన్నాయి. సో ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కటి లేక ప్రెసెంట్ అయితే డ్రాగన్ ఇయర్. సో ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క యానిమల్, ర్యాట్, ఆక్స్, హార్స్ అన్ని ఉన్నాయి. సో ఇలా 12 ఉన్నాయి, మొత్తం వరుసగా ఉన్నాయి స్టాచ్యూస్. మీకు కనిపిస్తుంది కదా పెద్ద స్టాచ్యూ. ఈయన ఎవరో గుర్తుపట్టారా? ఈయన మన ఇండియన్ బోధిధర్మ. సో మనమైతే 7th సెన్స్ మూవీలో చూస్తే మనకు ఆ బోధిధర్మ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటది కదా. సేమ్ ఇక్కడ బుద్ధిజం కూడా చైనీస్ లో ఇంట్రడ్యూస్ చేసింది బోధిధర్మ. చూడండి, ఇది కూడా మొత్తం ఒకటే స్టోన్ మీద, సింగిల్ స్టోన్ మీద మొత్తము చేశారు. అండ్ ఇది వచ్చేసి జేజు తాత అని అంటారు. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి 7 పిల్లర్స్ పగోడా అంటారు.
మన ప్రతి హిందూ టెంపుల్లో ధ్వజస్తంభం ఎలా ఉంటుందో కొరియాలో కూడా ఇలా పగోడా అనేది ఉంటది. కొరియా టెంపుల్ బుద్ధ టెంపుల్ ఉంటే చాలు ఇలాంటి పగోడా అయితే ఎవ్రీ టెంపుల్ ముందు అయితే ఉంటది. ఈ పగోడా మీద కూడా స్టాచ్యూస్ ఉన్నాయి బుద్ధుడివి, చాలా బాగా కట్టారు ఇది అయితే. అండ్ ఇది వచ్చేసి ఇంకో ఎంట్రన్స్, చిన్న ఎంట్రన్స్. ఇక్కడైతే 108 స్టెప్స్ ఉన్నాయి. ఇగో ఇదే బుద్ధుడు. సో బుద్ధ ఫర్ గ్రాంటింగ్ ఎ సన్. సో బొజ్జ మీద మనం రబ్ చేస్తే కొడుకు పుడతాడు. సో ముక్కు మీద ప్రెస్ చేస్తే కూతురు పుడతాడు. కూతురు కావాలంటే ఆల్రెడీ వీడు ఉన్నాడు బాబు, నెక్స్ట్ కూతురు కావాలంట, అందుకే ముక్కు మీద ప్రెస్ చేస్తుంది. అందుకే బాబు కోసం అని బొజ్జ మీద ప్రెస్ చేస్తుంది. మేము నడుచుకుంటూ కిందికైతే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ చూడండి క్యాండిల్స్, అప్పట్లో దీపాల కోసం లైటింగ్స్ కోసం అని ఇవైతే బిల్డ్ చేశారు. లోపల అయితే లైటింగ్స్ పెడతారు. సో చాలా బాగుంది కదా. అండ్ నిజంగా ఇవాళ క్లైమేట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అండ్ బుద్ధ, సిద్ధార్థ బుద్ధ, గౌతమ్ బుద్ధ అండి. కొరియన్స్ అందరూ విషెస్ రాశారు లీవ్స్ మీద. ఏవో వాళ్ళ నమ్మకం, మనము ఉడుపులు ఎలా కడతామో జరుగుతాయని. సో కొరియన్స్ కూడా ఇలాంటి చిన్న చిన్న నమ్మకాలు ఉంటాయి. సో బుద్ధిజంలో కూడా ఇలాంటి ఇలా రాసి పెడితే నమ్మకం ఉంటుందని, వాళ్ళు జరుగుతాయని చెప్పి, కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పి ఒక చిన్న నమ్మకంతో వీళ్ళందరూ ఇక్కడ రాశారు. మనం ఏదైనా టెంపుల్కి అయితే ఎక్కువ మొక్కులు అంటే లైక్ ముడుపులు కనిపిస్తాయి కదా, సేమ్ అలానే. సో ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూ చూడండి. ఇప్పుడైతే కన్స్ట్రక్షన్లో ఉంది మళ్ళా. ఇక్కడ చూడండి వ్యూ చూడండి ఎంత బాగుంది. సముద్రం ఒడ్డునే ఉంది ఈ టెంపుల్. సీరియస్లీ నిజంగా చాలా బాగుంది టెంపుల్. అండ్ ఈ దారి పొడవునా మొత్తం ఇవే ఉన్నాయి. ఆకుల మీద వాళ్ళ విషెస్ అయితే రాశారు, గోల్డెన్ ఆకులు. మనం కూడా రాయొచ్చు విషెస్. సో ఇక్కడ విష్ పేపర్ వచ్చేసి 5000 కొరియన్ వాన్స్. ఇక్కడ మనం ఈ పేపర్ తీసుకొని మనం కూడా రాయొచ్చు విషెస్. అండ్ చూడండి మొత్తం స్టెప్స్ కొంచెం ప్రాపర్గా లేవు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి పిల్లలతో వస్తే. దీనికి ఒక డ్రెస్ కూడా వేసిర్రు. చలి పెడతలేదా నీకు? ఇంత ముందుకు వచ్చింది, ఇప్పుడు రావట్లేదు. సో ఇక్కడైతే గోల్డెన్ బుద్ధ ఉండేది. లాస్ట్ టైం వీడియోలో అయితే పెట్టాను. ఇప్పుడైతే ఈ బుద్ధ తీసేశారు. ఇది కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. సో ఆ టెంపుల్ కూడా మొత్తం కన్స్ట్రక్షన్ లో ఉంది. సో దీని ఎదురుగానే ఒక ఫోటో బూత్ ఉంది. సో మేము కూడా ఫోటో తీసుకున్నాము. ఒక ఫోటో 10,000, 15,000 అలా డిఫరెంట్ అయితే ఉన్నాయి. సో ఇది నేను క్లైమేట్ బాగుంది. మైనా రాయి మీద రాయి పెట్టి ఇల్లు కడతామని చెప్పి మనమే కాదు ఇక్కడ కొరియన్స్ కూడా నమ్ముతారు. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాము. సో మళ్ళీ మెట్లు ఎక్కుంట పైకి ఎక్కుదాం. అంత మెట్లు ఉన్నాయి. సో చెప్పాను కదా 108 స్టెప్స్ ఉంటాయి. పిల్లర్ మీద కూడా డ్రాగన్ ఉంది. అండ్ మనం కూడా వాటర్ లో కాయిన్ కరెక్ట్ గా వేస్తే మన కోరికలు నెరవేరుతాయని నమ్ముతాం కదా, సేమ్ అలానే. ఆ వాటర్ అయినా ఓకే, వాటర్ లో పడినా ఓకే పడింది. సో ఇక్కడ చూడండి ఎన్ని. సో ఇక్కడ మా వాటర్ లో పడింది. సో ఇక్కడ దీని చుట్టూ కూడా బుద్ధులు ఉన్నారు, మంచి బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారు. సో మన కోరికలు నెరవేరాలని. అనుకునే జరగాలి. సో మా ఆయన కూడా వేస్తున్నారు. ఫారినర్స్ కూడా నమ్ముతున్నారు. సో ఇది ట్రెడిషన్. సో మేము కూడా వేసాము. ఫైనల్ గా నేను వేసింది అయితే వాటర్ లో పడింది, మా ఆయన వేసింది మాత్రం సెంటర్ లో పడింది, కరెక్ట్ ప్లేస్ లో. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా స్వస్తిక్ సింబల్. హిందూయిజమే కాదు బుద్ధిజంలో కూడా ఈ ట్రెడిషనల్ ఫాలో అవుతారు. సో వీకెండ్ కాబట్టి జనాలు చాలా మంది ఉన్నారు. నార్మల్ డేస్ లో ఇంత రష్ ఉండదు. ఈ టెంపుల్ మెయిన్ గా చెర్రీ బ్లాసమ్ టైమ్ లో అయితే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటది. మేమైతే ఆటమ్ లో వచ్చాము, ఇంకా కలర్స్ అయితే చేంజ్ అవ్వలేదు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ద మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్ ఇన్ కొరియా. నిజంగానే చాలా అందంగా ఉంది ఈ టెంపుల్, సముద్రం పక్కనే. ఇక్కడ చూడండి పిగ్ అన్ని కూడా ఉన్నారు. అండ్ ఇక్కడ చాలా మంది క్యాండిల్స్ కూడా వెలిగిస్తారు. మనం ఎలా అయితే టెంపుల్ కి వెళ్తే దీపాలు ఎలా వెలిగిస్తామో ఇక్కడ అలా క్యాండిల్స్ వెలిగిస్తారు. అండ్ ఇవి డొనేట్ కూడా చేస్తారు. అండ్ ఇక్కడ మనం రాసుకున్న కోరికలు కూడా ఈ పెంకు తీసుకొని దీని మీద రాస్తే ఇక్కడ పెడితే నెరవేరుతాయని చెప్పి ఇక్కడ నమ్మకము.
మేము లాస్ట్ టైం పెట్టాము. పింక్ ద రూఫ్ టైల్ ఆఫ్ డొనేషన్. సో అలా ఈ టైల్స్ ఏమైనా పడితే ఈ టైల్స్ వాడతారు. సో ఇక్కడ చాలా మంది కొరియన్ లో ఇంగ్లీష్ లో అయితే రాశారు. అండి హోలీ వాటర్, ఈ వాటర్ ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్, ఇది ఇక్కడ హోలీ వాటర్. అండ్ ఇక్కడ వాటర్ కూడా తాగుతారు అనుకుంటా. ఇక్కడ చూడండి పప్పీ, క్యూట్ పప్పీ, మంచి బ్యాగ్ వేసుకొని తీసుకొచ్చారు. దీంట్లో బ్యాగ్ లో క్యూట్ పప్పీ. మేము ఇక్కడ బుద్ధుడికి అభిషేకం చేయడానికి లైన్ లో నిల్చున్నాము. సరే పద్ధతిగా లైన్ లో నిల్చోవాలి, ముందు వెళ్ళి మన ఇండియాలో అయితే శివలింగానికి అమ్మవారికి అభిషేకాలు చేస్తాం కదా, సేమ్ ఇక్కడ కూడా బుద్ధుడికి అభిషేకం చేస్తాం. మనం కూడా ఇక్కడ ఇక్కడ మా ఆయన కూడా బుద్ధుడికి అయితే పూజ చేస్తున్నారు. విష్ ఛాలెంజ్ అని ఉంది. సిన్సియర్ హార్ట్ రీచెస్ ఎవ్రీవేర్. యా, మనం ఇక్కడ తీసుకొని వీటిపైన విషెస్ రాసి ఇక్కడైతే పెట్టారు చాలా మంది. 10,000 వాన్స్ అంట. సో ఇక్కడైతే చాలా మంది విషెస్ అయితే రాశారు. ఎంత క్యూట్ గా నవ్వుతున్నారు బుద్ధుడు, బాగుంది కదా. ఇక్కడ పెద్ద స్టాచ్యూ, చాలా బాగుంది స్టాచ్యూ. సో మనము టెంపుల్ కి వెళ్తే గుడి బయట చెప్పులు వదిలేసి లోపలికి వెళ్తాం కదా, సో ఇక్కడ కూడా ఇదే ట్రెడిషనల్ ఫాలో అవుతున్నారు. సో మనం కూడా చెప్పులు బయట వదిలేసి లోపలికి వెళ్దాం. సో టెంపుల్ అయితే లోపలికైతే మనము కెమెరాస్ అయితే నాట్ ఎలో, అందుకే నేను బయట నుంచి అయితే షూట్ చేస్తున్నాను. ఇంత ముందుకే లోపలికి అయితే వెళ్ళేసి వచ్చాను. మెయిన్ బుద్ధ టెంపుల్ ఇదే. ఇదంతా కన్స్ట్రక్షన్ లో ఉంది, మళ్ళీ రీబిల్డ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ అందరూ క్యాండిల్స్ అయితే వెలిగిస్తున్నారు. మేము లాస్ట్ టైం వెలిగించాం. సో క్యాండిల్ ఉంది ఇక్కడ. నేనైతే వెలిగించేసాను క్యాండిల్. లీవింగ్ త్రూ దిస్ డోర్ యు ఆర్ సచ్ ఎ బ్యూటిఫుల్ పర్సన్. థ్యాంక్ యూ. నేనే కాదు, ఈ వీడియో ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళు కూడా బ్యూటిఫుల్ పర్సన్. నిజంగా ఇప్పుడు ఎండ కొట్టట్లేదు అలా అని చెప్పి చల్లగా లేదు. ఈ క్లైమేట్ నిజంగా చాలా బాగుంది, వర్షం పడేలా ఉంది. చూడండి బుద్ధుడు ఎంత క్యూట్ క్యూట్ గా ఉన్నాయి. ఇక్కడ అయితే ఎంత క్యూట్ గా ఉన్నాయి. లోపల అయితే ఇక్కడ రైస్ ఇవన్నీ డొనేట్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇప్పుడు మనం ఇంకా పైకి వెళ్దాం. పైన ఒకటి వ్యూ పాయింట్ ఉంది. సో ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, చాలా హార్డ్ గా ఉన్నాయి, పెద్ద పెద్ద స్టెప్స్ ఉన్నాయి. పైకి వెళ్తున్నాం వ్యూ పాయింట్ చూడడానికి. ఇక్కడికైతే పైకి వచ్చాక కూడా ఒక బుద్ధుడు ఉన్నారు. అండ్ ఇక్కడ మ్యాట్స్ ఉన్నాయి. ఈ మ్యాట్ మీద మనం కూర్చొని ప్రే చేయొచ్చు. దీనిపైకి చెప్పులు ఇప్పే వెళ్ళాలి. అక్కడ అగరబత్తీలు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ క్యాండిల్స్ కూడా వెలిగిస్తున్నారు. మనం దీపాలు అయితే టెంపుల్లో వెలిగిస్తాం కదా, అలా క్యాండిల్స్ ఇక్కడ వెలిగిస్తారు. లార్డ్ బుద్ధా. అండ్ ఇలా ప్రే చేయాలి అందరం. ఇలా అందరూ ప్రే చేస్తున్నారు. బాగుంది కదా. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి, చాలా బాగుంది. ఇది ఎప్పటిదో యాక్చువల్గా కొరియా వార్ జరిగేటప్పుడు కూడా ఈ టెంపుల్ మొత్తం డిస్ట్రాయ్ అయ్యింది. మళ్ళీ ఈ టెంపుల్ ని రీబిల్డ్ చేశారు. టెంపుల్ గురించి ఒక చిన్న హిస్టరీ ఉంది. వర్షాలు లేక చాలా కరువులో ఉన్నప్పుడు ఒక బుద్ధుడికి కల్లో వచ్చి ఇక్కడ సముద్రం ఒడ్డున టెంపుల్ ని బిల్డ్ చేయండి అని ఒక మాంక్ చెప్తే, సో అలా ఈ ఏరియాలో ఉన్న రాజు అయితే ఒక మాంక్ కలిసి ఈ టెంపుల్ అయితే బిల్డ్ చేశారు. ఈ బుద్ధుడు కూడా మనం దర్శనం చేసుకొని అయితే వెళ్తున్నాము. కానీ ఈ టెంపుల్ అంతా బాగుంది, కానీ ప్రసాదం పెట్టట్లేదు ఫ్రెండ్స్. ప్రసాదం లేదు, ఆకలిస్తుంది. అన్నదానం చేస్తారు. ఇక్కడ కూడా ఒక బుద్ధుడు ఉన్నారు, పడుకున్నారు.
రైస్ డొనేషన్, ఇక్కడ అందరూ రైస్ డొనేట్ చేస్తుంటారు. చూడండి బుద్ధులు. బాగుంది. లోపలంతా లాంటర్న్స్ పెట్టారు. ఎవరైనా వస్తే గుర్తుపడేస్తా అన్నట్టు ఉన్నారు. చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్కి వచ్చాక. అదేంటో తెలీదు అని నిజంగా కదండి. ఇంకా మనం వెళ్తాం. మా అన్న బాబుని కంట్రోల్ చేసి చచ్చిపోయిండు. పాప మీద ప్రసాదం కోసమే వచ్చిండు, కానీ ప్రసాదం చాలా డిసప్పాయింట్ వచ్చాడు. చూడండి ఇక్కడ చిన్న బ్యాంబూ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. ఇక్కడ మీరు చూసినట్టయితే డ్రాగన్ ఉంది. ఈ టెంపుల్ అంతా డ్రాగన్ స్టైల్ లోనే నిర్మించారు. చూడండి ఇక్కడ క్లియర్ గా ఉంది మ్యాప్ లో. చాలా పవిత్రమైన టెంపుల్ ఇది కొరియాలో. సో ట్రాఫిక్ సేఫ్టీ ప్రేయర్ పగోడా. సో వీటిని మన యాక్చువల్లీ ఇక్కడ ప్రే చేస్తే మనకి సేఫ్టీ, ట్రాఫిక్ లో మంచి సేఫ్టీ ఉంటుంది అనమాట. సో గైస్ ఫైనల్ గా అయితే ఈ బుద్ధ టెంపుల్ అయితే విజిట్ చేసి అయితే ఇంకా మేము నెక్స్ట్ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ మేము ఫస్ట్ అయితే ఆకలేస్తుంది, ఏమన్నా తినేసి అక్కడ నుంచి గమ్చన్ కల్చరల్ విలేజ్ వెళ్ళి అనుకుంటున్నాము. సో ఫుడ్ అయితే ఏం దొరుకుతుందా చూస్తున్నాం, ఎందుకంటే చాలా ఆకలేస్తుంది నాకు. కొరియన్ ఫుడ్ ట్రై చేద్దాం ఏముంటుందో. ఇక్కడ చూడండి లాఫింగ్ బుద్ధ అండ్ చాలా ఉన్నాయి ఇక్కడ బుద్ధుడికి సంబంధించినవి. సో మనం అన్ని గుర్తుగా కొనుక్కోవచ్చు ఇవన్నీ. అండ్ ఇవి చూసారా మీరు, కొరియన్ ట్రెడిషనల్ బొమ్మలు, డ్రెస్. ఇవి రెండింత క్యూట్గా ఉన్నాయి. అండ్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి ఇందులో. అండ్ ఈ పిల్లలు చూడండి డింగ్ ఇలా గుబ్బలు. ఇక్కడైతే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కొరియన్ కరెన్సీ మ్యాగ్నెట్ ఇది, కొరియన్ ఫ్లాగ్ ఇవన్నీ ఉన్నాయి. మేము కొరియాలో బుసాన్ సిటీలో అయితే ఒక టెంపుల్ దగ్గర అయితే ఒక షాప్ లో BTS మెంబర్స్ చూసాను. సో ఇక్కడ చూడండి BTS మ్యాగ్నెట్ ఉంది. సో BTS లో మీ ఫేవరెట్ మెంబర్ ఎవరో చెప్పండి నా కమెంట్ సెక్షన్ లో. నాకైతే 7 మెంబర్స్ ఇష్టము. జిమిన్, జంగ్, కారెం, వి, సుగా, జెహోప్ అందరు ఉన్నారు ఇక్కడ. క్యూట్ ఉంది. 36,000. ఓ చాలా కాస్ట్లీ ఉంది ఇది. ఆల్మోస్ట్ 2000 ప్లస్. 2000 కి మ్యాగ్నెట్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ షాప్ లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను అవే కాకుండా కప్స్ కూడా ఉన్నాయి. సో నేనైతే ఇది తీసుకుంటున్నాను. అందరు ఉన్నారు ఇందులో. నేను ఈసారి ఇండియాకి వెళ్ళినప్పుడైతే ఇవి ఆల్మోస్ట్ ఒక 10 తీసుకున్నాను. సో మా ఫ్రెండ్స్కి అయితే ఇస్తాను. మీకు కావాలి అంటే నన్ను కలవండి. షాపింగ్ అయితే చేస్తున్నాము. అడిగాము ఇన్ని కొన్నాక. సో ఈ క్యూట్ పిగ్ ఇచ్చారు. ఎంత క్యూట్గా ఉంది ఇది. పంది, నల్ల పంది. మేము ఇక్కడ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. నేనైతే కార్న్ డాగ్ తీసుకుంటున్నా. టెంపుల్ అయితే దర్శనం చేసుకొని కాసేపు పీస్ఫుల్ గా స్పెండ్ చేసి రిటర్న్ అయితే వెళ్తున్నాము.